దుర్గగుడిలో అపచారం జరిగిందన్న వార్తలను దుర్గగుడి వైదిక కమిటీ అర్చకులు ఖండించారు. పాలలో పురుగు వచ్చిందన్నది అవాస్తవమన్నారు ఆలయ స్థానాచార్య. పాలలో పురుగు వచ్చిందన్న ఆరోపణలపై ఆలయ ఈవోకు రిపోర్ట్ ఇచ్చామన్నారు. శ్రీచక్రార్చనలో పాల్గొన్న అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అర్చకులకు అభ్యంతరం తెలిపిన పాలను శ్రీచక్రార్చనకు వాడలేదన్నారు. పాలలో పురుగు వచ్చి ఉంటే అధికారులకు చెప్పకుండా వాట్సాప్ గ్రూప్లో పెట్టడం సరైంది కాదంటున్న ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. చక్రార్చనలో ఉపయోగించే పాలలో పురుగు రావడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడిన స్థానాచార్య శివప్రసాద్ అయ్యారు. ఏంటి ఇంత కలకలం రేగడానికి ప్రధాన కారణం? దేవస్థానంలో వీటిల్లో పురుగులు వచ్చినాయి ఇలాగా అని చెప్పని టీవీలో మీడియాలో దాంట్లో రావటం జరిగింది. మరి వీటి మీద మా కార్యనిర్వహణాధికారి వారు సమగ్ర విచారణ చేయమని చెప్పని స్థానాచార్య అయినటువంటి నాకు మరియు మా మిత్ర బృందం వైదిక కమిటీకి కూడాను నోటీస్ ఇచ్చిన్నారు. దాని మీద మొత్తం సంపూర్ణంగా సమగ్రంగా విచారణ చేస్తే గత 10 సంవత్సరాల నుంచి కూడాను టెట్రా ప్యాకెట్లు గవర్నమెంట్ యొక్క ఆర్డర్తో మనం యూటిలైజ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడాను వాటిల్లో పురుగులు రావటం కానీ మరి ఇతరత్ర ఏవి కూడాను కనపడలేదు. మరి అదే కాకుండా నిన్న వాడినటువంటి వాటికి కూడాను ఎక్స్పైరీ డేట్ ఇంకా 3-4 నెలలు ఉన్నట్లుగా కూడాను గుర్తించడం జరిగింది. మరి ఇది ఇలాగా పురుగులు వచ్చినాయి అని చెప్పని పబ్లిక్కి తెలియజేసి చేయటం అనేటటువంటిది అతని నిర్బాధ్యతకి సూచిస్తున్నది. మరి దేవస్థానంలో జరిగేటటువంటి ఇంకా మరి శివాలయంలో అభిషేకాలకు కూడాను అవే పాలు వస్తున్నాయి. మరి వాటిల్లో కూడాను ఇప్పటి వరకు ఎప్పుడు కూడాను పురుగులు వచ్చినాయని కానీ మరి లేదంటే వాసన వచ్చినాయని కానీ అనేటటువంటిది కూడాను ఎప్పుడూ లేదు. మరి అతని కేవలం చక్రార్చన చేసే అతను నిర్బాధ్యతగా గుర్తించడం జరిగింది. మా వైదిక కమిటీ అందరూ కూడాను విచారణ చేసి దీని మీద దేవస్థానంలో ఎటువంటి అపచారములు జరగలేదు, ఆలస్యం జరిగింది అనేటటువంటిది మాత్రం వచ్చింది. మరి అతను నిర్లక్ష్యం దీనికి మా పై అధికారులకి ఎవరికి కూడాను చెప్పకుండా అతనే సొంత నిర్ణయంగా తీసుకుని మరి అది ఆలస్యం చేసుకున్నాడు. దానికి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం ఇలాంటివన్నీ కూడాను జరిగినాయి. ఇది చాలా విచారించదగ్గ విషయము. దీని మీద దేవస్థానం మా కార్యనిర్వహణాధికారి వారికి కూడాను రిపోర్ట్ ఇచ్చాము. టెట్రా ప్యాకెట్లు గత 7-8 సంవత్సరాల నుంచి కూడాను వాడటం జరుగుతున్నది. ఇవి కూడాను నిన్న పరీక్ష చేయంగా ఇంకా 3-4 నెలలు దానికి టైం కూడా ఉన్నది వాడకానికి. మరి అలాంటి దాంట్లో ఇలా వచ్చింది అంటే అతని యొక్క వ్యక్తిగత బాధ్యత, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా కొంతమందితో ఏమన్నా కలిసి చేశాడా అనేటటువంటి యొక్క అనుమానం కూడా ఉన్నది. మరి దాని మీద కూడాను విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని చెప్పని ఈవో గారికి మేము రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. జై దుర్గా భవ. వాట్సాప్లో ఏమని మెసేజ్ పెట్టారు? అంటే పురుగు వచ్చిందని పెట్టారా లేకపోతే టెట్రా ప్యాకెట్స్ వాడుతున్నారని పెట్టారు? పాలల్లో చక్రార్చన చేసే పాలల్లో పురుగులు వచ్చినాయి, దీనివల్ల అపచారము ఒక అరగంట లేట్ అయింది అన్నట్లుగా చెప్పారు. మరి అవి వచ్చినప్పుడు అతను సర్దుకుని ఇది చేసుకోవాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది. మన ఇంట్లోనే ఒక వస్తువులో ఏమన్నా ఇది వస్తే రోడ్డుని వేసుకుంటున్నామా? వేసుకోం కదా. వెంటనే ఏంట్రా నాన్నది చూసి జాగ్రత్త చేసి ఇంకోటి తీసుకో అని చెప్పని అంటాం. మరి అలాంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటిది భక్తులతో కూడుకున్న అక్కడ ఉండి చేయవలసిన దాన్ని చేయటం వల్ల అది దోషంగానే మేము భావిస్తున్నాము. అతని యొక్క నిర్బాధ్యతని. అది ఆ వస్తువు వాడలేదు, తీసి పక్కన పెట్టేసేసాడు. అది గ్రూపులో పెట్టడం తప్పు. ఎందుకంటే ఒకవేళ ఇది ఉందంటే నీ పై ఆఫీసర్కి, నీ పైన ఉన్నటువంటి వైదిక కమిటీకో లేకపోతే స్థానాచారికో కన్సల్ట్ ఏఈఓకో ఇంటిమేట్ చేయాలి. సార్ ఇలా పాలు ఇదిగా ఉన్నాయి అని చెప్పని వెంటనే ఇంటిమేట్ చేయాలి. చేయకుండా నువ్వు పబ్లిక్లో అలా పెట్టేసేసేయటం వల్ల దేవస్థానానికి అప్రతిష్ట కదా. అది తప్పు అని చెప్పని మేము ప్రధానంగా ఎవరైతే అర్చకుడు ఉన్నాడో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా ఇప్పుడు ఏదైతే ఒక కమిటీ వేశారో ఆ కమిటీ నివేదిక ఈవోకి అయితే అందజేయడం జరిగింది. ప్రధానంగా శ్రీచక్రార్చనలో జరిగినటువంటి కలకలానికి సంబంధించి ఏదైతే పురుగు వచ్చిందా రాలేదా అనే దానికి సంబంధించి ఒక ఆ పూలు ఏదైతే ఆ పాలు ఉన్నట్టు సంబంధించి ఇవి వాడనప్పటికీ కూడా ఏదైతే ప్రస్తుతం శ్రీచక్రార్చనలో జరిగినటువంటి అపచారానికి సంబంధించి కూడా అర్చకులు నివేదిక తయారు చేయడం జరిగింది. అటు ఈవో కూడా సమర్పించడం జరిగింది. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.